హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాను రెసిపీస్. ఈ వీడియోలో ఒక సింపుల్ అండ్ టేస్టీ కర్రీ దొండకాయ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకైనా రోటీస్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు. ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్. సో ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఎలా చూసేద్దాం. సో ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలను వేసి లో ఫ్లేమ్లోనే వీటిని బాగా ఫ్రై చేసుకోండి. పల్లీలు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి ముక్కలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 ఇలాచి, 1 ఇంచు దాల్చిన చెక్క, అలానే 4 లవంగాలు వేసి లో ఫ్లేమ్లోనే ఇవన్నీ మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా లో ఫ్లేమ్లోనే మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వుల్ని వేసి మరో 1 మినిట్ పాటు లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 మినిట్ పాటు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని కంప్లీట్గా చల్లారనివ్వండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫైన్ పేస్ట్ వచ్చే వరకు బ్లెండ్ చేసుకున్న తర్వాత దీన్ని కాసేపు పక్కన ఉంచుకోండి. ఇప్పుడు 1/2 కేజీ దొండకాయల్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత 2 ఎండ్స్కి లైట్గా కట్ చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా 4 పార్ట్స్గా కట్ చేసుకోండి. మనం గుత్తి వంకాయకి ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో ఆ విధంగా కట్ చేసుకుని దీన్ని కాసేపు పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి 3 to 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. మసాలా కర్రీ కాబట్టి ఆయిల్ కాస్త ఎక్కువనే పడుతుంది. ఇక్కడ 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకుంటూ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే దొండకాయలు 70 to 80% మగ్గే వరకు కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే 4 to 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మూత తెరిచి చూసారు కదా, దొండకాయలు అనేవి 80% వరకు మగ్గాయి. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోండి. ఇలా దొండకాయల్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అదే ఆయిల్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పును కలిపి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుని ఇవి కాస్త చిటపటమనిన తర్వాత ఒక ఎండుమిర్చి, 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి తరుగు, అలానే కొద్దిగా కరివేపాకును వేసుకుని ఇవి కూడా లైట్గా ఫ్రై అవ్వనివ్వండి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తరుగును వేసి బాగా మిక్స్ చేసుకుంటూ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మసాలా కర్రీ కాబట్టి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అప్పుడే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. దొండకాయలని ఆయిల్లో ఫ్రై చేయడం ఇష్టం లేని వాళ్ళు ఈ స్టేజ్లో దొండకాయలను యాడ్ చేసుకునైనా ఆయిల్లో మగ్గించుకోవచ్చు. సో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 2 మీడియం సైజ్ టొమాటోస్ని ఇలా సన్నగా తరుక్కొని వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి టొమాటో సాఫ్ట్గా అయ్యి ఆయిల్ కాస్త పైకి తేలే వరకు కుక్ చేసుకోండి. సో చూసారు కదా, ఇలా 2 to 3 మినిట్స్కి టొమాటోస్ అనేవి సాఫ్ట్గా అయ్యి ఆయిల్ కాస్త పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకుంటూ ఈ పొడులన్నీ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. సో ఇలా లో ఫ్లేమ్లోనే ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోండి. ఇలా 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకుని ఒకసారి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మాత్రమే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ మసాలా పేస్ట్ అనేది పచ్చివాసన పోయి అలానే ఆయిల్ కాస్త పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలి. దీనికి 4 to 5 మినిట్స్ పాటు టైం పడుతుంది. ఇలా 4 to 5 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత చూసారు కదా, మసాలాలో ఉన్న పచ్చివాసన అంతా పోయి అలానే ఆయిల్ కూడా కాస్త పైకి తేలుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలని వేసుకుని ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 400 ml వాటర్ లేదా మీ కన్సిస్టెన్సీకి తగినట్టు వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ని యాడ్ చేసుకోండి. సో ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ కర్రీ అంతా బాగా చిక్కపడి దొండకాయ కంప్లీట్గా కుక్ అయ్యి అలానే ఆయిల్ కాస్త పైకి తేలే వరకు కుక్ చేసుకోండి. సో ఇలా 5 to 6 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మూత తెరిచి చూసారు కదా, కర్రీ అనేది బాగా చిక్కపడి ఆయిల్ కూడా కాస్త పైకి తేలుతూ ఉంది. ఇప్పుడు ఒకసారి దొండకాయ అనేది కంప్లీట్గా కుక్ అయిందా లేదా అని చెక్ చేసుకోండి.
ఒకవేళ కంప్లీట్గా కుక్ అవ్వకపోతే ఇంకొక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. ఒకవేళ కంప్లీట్గా కుక్ అవుతే ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. సో చూసారు కదా ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా దొండకాయ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇది రైస్లోకైనా రోటీస్లోకైనా ఎందులోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీ నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.